పాలన తీయమంటారు కదా నేను ఇంటికి పోయి నా భార్య పాలన తీసి రేపు తెల్లరంగా నీ గుడిసగాడికి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా తాత కొడక ఇప్పుడు పోయినాక రేపు పొద్దున ఆఖరికి వస్తాను నాది వలగొట్టినాక రేపు వస్తావా ఇద్దరం పోవాలి లేకపోతే నన్ను పెళ్లి చేసుకొని తీసుకో అట్లా కావాలి బాబు అయ్యో ఇప్పుడు నువ్వు నమ్మవు నమ్మా అంతే కదా దాని పానం తీయాలి పంప ఆడి పోయి నీ కళ్ళ ముందర నా భార్య పానం తీయాలి దాని పానం నువ్వు తీయాలి దాన్ని కాలు పాలు నువ్వు పానం తీయాలి నా సౌతి భూమికి వారు ఎందుకు దాన్ని బతుకు పాడవాడా బతుకు ఎందుకు దాన్ని ఎవరు వచ్చిన బతుకు దీన్ని ఎవరు మెచ్చిన బతుకు దీనికి మొగడా దీనికి పోరాగా సుమరాసు ఉంటాడు చాలా ఎవరు మంచిగా 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 పిల్లలు ఎంబడి పెట్టుకొని అర్ధరాజు బండు కొట్టేయాలా తీసుకొని తీసుకొని అర్ధరాత్రి వేళ వీళ్ళకి దబా 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 ప్రవణాల వేడికి వచ్చేవరకల్లా ఆడవిల్ల వీడికి చూడు ఆ తల్లి నాగమణి దేవి గలవల్ల నా భర్త ఈ రంగ వస్తాడా ఆ రంగ వస్తాడా అని గలవల్ల కూర్చున్న తర్వాత పురి ఆ తల్లి నిద్ర పోయింది కాదనావా పాపకార్యం ఉండ వెలికిన శారదవా నాదా ఇక నువ్వు పోయి నీ భార్య పాంది ఇక్కడ నీ కొసాకి నీకు కావాలంట ఒకవేళ తెల్లారితే మాత్రం నీ ఇజ్జది పోతుంది నా ఇజ్జది పోతుంది నేనంటే నా ఇజ్జది వేరే మధ్య నువ్వు రాజ్యానికి రాదు ఇక్కడ కొసాకి ఇట్లుండ నీ భార్యతో చెప్పు నువ్వు పాంది తీసేటప్పుడు నువ్వు సైరీ ఎత్తి వచ్చి నీ కాలు పట్టుకుంటా నువ్వు కరకర గొంతులు పోయావు అని సరే అనుకున్నా నా భార్య పాన్ నేను ఇస్తానా దాన్నే నా పాంది అంట అని ఆ శారదమ్మను కొసాకి ఇట్లా కూర్చుని వచ్చాను దబా 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 భార్య దగ్గరికి వచ్చేవరకల్లా ఎడ్డి తల్లి ఎరుతురాలు గుడ్డి తల్లి పురవంతురాలు నమ్మింది అయ్యో నా భర్త ఎత్తడు కావచ్చు భర్త బాట చూస్తాను ఇంట్లోకి చూస్తే ఇద్దరు పిల్లలు 4 ముగురాల మధ్య ఆ కొడుకు నాగరాజు ఆ బిడ్డ నాగబాల వండుకున్నది నా పిల్లగల్లా అనాథ పిల్లలు చేస్తానా నా భార్య లేపి ఒక్క మాట చెప్పి దాన్ని నా పానమే తీయమనంట అని భార్య దగ్గరికి వచ్చిండు బామా 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 నాగమణి దేవి బామా నీకు నువ్వు ఎట్లా పట్టిందే పండుకున్న భార్యను బాబా నాగమణి భార్యను లేపిండు కాదే అవ్వా అర్ధరాత్రి దాకా ఏం చేసినావు అయ్యా బామా ఇది కచ్చిరికాడి వేరే కాడా నేను లెక్కల మసాలా పడిపోయి నేను మిమ్మల్ని మర్చిపోయినా కానీ మన పిల్లలు అన్నం తిన్నారా అన్నమ్మ అయ్యో నా ఇద్దరు పిల్లలు పడిపోయి ఇంటికి వచ్చిందయ్యా అమ్మ మాకు ఆకలాకలంటే కుడకలాగరాజు బిడ్డ నాగబాల ఎరగడి అయితే మీ బాపత్తడు బిడ్డ నలుగురం కూర్చొని అన్నం తిందామని పిల్లలకు ఆ మాట ఎప్పుడు పిల్లలు ఆకలాకలని అన్నం తినకుంటే వండుకున్నారు అయ్యా కానీ బామా ఒక్క మాటనమ్మా నేను బాట పొంటి వస్తాంటే వెనక్కి శారదాదేవట పాపకారం ఉండదు బ్రాహ్మణంలో పొల్లాట ఆగిపోయిన వచ్చిన నా గుణం నీకు తెలియదా
అందరి నోళ్ళలో నేను అరటి పండు లాంటి మనిషిని బామా వచ్చేతో ఆ పిల్ల నాకే తాకింది ఆ పిల్లకే తాకిందో దాని చేతిలో కుండ వలిగిపోతే నీకు బంగారు బిందెలు చెప్తాడు నా మాటిల్లే ఆఖరికి ఏమన్నది కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకో అన్నది బామా నా పిల్లలు ఆగమైతారన్నా నా మాటిల్లే చేసుకుంటారు కానీ చేసుకుంటా అన్నప్పుడు ఒక్క బ్యాగులు 2 కత్తులు ఓరవై అయ్యా ఒక్క ఇంట్లో 2 సంవత్సరాలు ఏగై నీ భార్య పానంది నన్ను పెళ్లి చేసుకో ఒక్క మాట అన్నది బామా ఒక్కనాడు నేను 7 ఏళ్ళ పిల్లనాడు పెళ్లి చేసుకున్నానే ఒకనాడు 7వ చేత దెబ్బ కొట్టలే ఎంగిల్లోట మాట తిట్టలే బామనం మాట పట్టి పోతంటే నా ఏలు పట్టుకొని వెనకత్తంటే అన్న అన్నని పిలుతంటే తెలిసిన పెద్దవాళ్ళు ఏమన్నారు బిడ్డ చేసుకున్న భర్తను అన్నని పిలిచి అరదవుతంటే గానాడు నన్ను బావ అని పిలిచినావు బామా నిన్ను నేను తప్పలంటే నాకు ధైర్యం వస్తలేదే నువ్వు అమ్మలేని బిడ్డవమ్మా నువ్వు అయ్యలేని బిడ్డవు బామా నీ పానం నేను ఎట్లా తిందా ఇవ ఈ కడగ తీసి నీ చేతిలో పెడతానా బాబా నీ కాళ్ళ కాడ నా తల పండు పెడతానే నాకు భార్య అనుకోలే బాబా నాకు ఒక చెల్లెమనుకున్నా నా గొంతులు కొట్టు బాబా 2 పిల్లలు చదువుకోవే నా కొడుకు నాగరాజు నా బిడ్డ నాగమ్మ పిల్లల మీది ప్రేమ తీరలేదు నాకు పిల్లల మీది ప్రేమ తీరలేదు బాబా నిన్నెట్లా చంపాలేమో బాబు నిన్నెట్లా చంపాలేమో బాబా ఇద్దరు పిల్లలు మన పిల్లలు ఇద్దరు పిల్లలు మన పిల్లలు నేను పోగొట్టి అదేమో బాబు పిల్లలు దాదలేనే నా భార్య నేను పిల్లలు వెంచలేనే ఓ బాబా మన బిడ్డ గాడి విల్ల అమ్మలయ్య బిడ్డలకైనా కట్టం వచ్చిన్నాడు ఏ దేవుడు గారికి రాడు ఏ భగవంతుడు ఆడికి రాడు ఆడి విలువల్ల కట్టం వచ్చిన్నాడు అమ్మగారి అది కట్టదే అమ్మా అయ్యా నువ్వు బతుకుంటే కాదేమో బాబో నువ్వు బతుకుంటే రేవుడి కళ్ళ మన బిడ్డ పెరిగి పెద్దదైనాక పాటి వీధి పరిదైన కాడ అన్ని తినల చక్కదనం ఉన్నోళ్ళు నవ్వుకుంటే నాట్లేదంటే అమ్మను ఓడగొట్టుకున్న బిడ్డలు అయ్యను ఓడగొట్టుకున్న బిడ్డలు వెనకనక పోవుకుంటా కర్ర తోని చెప్పుకుంటే ఏడ్సే బిడ్డలు ఎంతమంది లేరే కావా అయ్యా బామా నాగమని నాగమను అయ్యా నా యొక్క భారమైనాను నీయమా చుట్టాలు లేరే ఓ బామా అయ్యా పాడబలిగా నాకు లే బాయనా అయ్యా పిల్లలు చిన్నోళ్ళు కాదే ఓ బామా అయ్యా నా యొక్క భారమైనా నువ్వు నీయమా నాదో ఒక్క మాటల్లో బామని కాళ్ళ కాడ నా శిరసు పెడతన్నా ఈ కటకము తోటి నా ప్రాణం దీవల్లవు నాదా బామా పాపగారి ముండ శారద కోరుకున్నది నా ప్రాణం నాదు నేను అవ్వలేని బిడ్డనని బామా నన్నొక్కనాడు దెబ్బ కొట్టలేదు నాదా నన్నొక్కనాడు మాట వింటలేదు నాదు అయ్యో బామా నువ్వు నన్ను దెబ్బ కొడితే దానికి అమ్మ ఉండేపటికి అమ్మతోటి చెప్పుకుంటారా అవి ఉండేపటికి అయ్యేతోటి చెప్పుకుంటారా అని నేను తోడబుట్టిన చెల్లోని దాదుకున్నోని వినాలా అదా నీ ప్రాణం ఎట్లా తీస్తావు ప్రాణం ఎట్లా తీస్తావు
చాలా కోరుకున్నది నా ప్రాణం కానీ నా సాగుకు నేనే పోతా కానీ అయ్యో బామా నేను కొడుకులు బిడ్డలని నాదా కొల్లారి బళ్ళు కట్టి నాదరిల్లు తిప్పరాని తీరుతాలు విప్పింది అయ్యా పల్లెండేళ్ళ పిల్లైన నాడు మన బిడ్డ నాడు మన బిడ్డ నాదా 12 బిడ్డ అయినాడు మన బిడ్డ కావుంటే నా కర్మ గిట్లయింది అవ నా బాధ గిట్లయిందని నేనంటే నాతోటి చెప్పుతుంది రాదా ఆడల్ల కెరకలన్నారు నా బిడ్డ కర్మ గిట్లయిందని నలుగురు ఎందుకంటే నా బిడ్డను నా బిడ్డ ఏదో కార్యం చేస్తున్నారు బిడ్డ కట్టమన్నాడు ముందుకు నాదా బిడ్డ బాధలు నాడు ముందుకు నాదా నా ప్రాణం పోతే నా పాలం వేరే మంచిదే కానీ బామా కొడుకంటే మగ బాయి గాడు కొడుకును మాటల్లో దెబ్బ కొట్టినా కానీ కొడుకు అట్లా తిరిగే జాగ్రత్తలకి ఇంటికి అత్తను రాదా మన బిడ్డ ఆడి వెళ్ళరాదు బిడ్డను ఏదన్నా మాట అంటే బిడ్డ మనసు బాధపడుతుంది మా అమ్మ వచ్చినాక మా బాబుకి మాట అన్నాడని నా బిడ్డ చెట్టు కెడుతుంది గుట్ట కెడుతుంది రాదా భగవంతుడు వేసిన మాట తప్పది నాదా నీ చేతిలో నా పానం పోయే వంతలున్నది నాదు ఏ ఆడదానికైనా భర్త చేతిలో పానం పోతే ఏ ఆడవాళ్ళకైనా సచ్చిన జీవితం స్వర్గం అందుతుంది అయ్యా ఒక్కసారి మన పిల్లల ముఖం చూస్తరాదు పిల్లలను రాన పిలుచుకుంటా నాన్న పిల్లలు ఆకలాకలని అట్టి కడుపుతోటి అందరు నాదా పిల్లలు లేపి పిల్లలతోటి మాట్లాడు అతనయ్యా అంటే అవ్వడానికి తెల్లవారు జామయ్య టైం అవుతుంది ఒకవేళ వెనకిన ప్రాణానికన్నా పరువే గొప్పది నాదా నీ చచ్చినా పర్వాలేదు నాదా నా ప్రాణం తీయమంటది మరి కొసాకిట్టనేమో శారద మరి కలమలనేమో భార్య ఇద్దరు పిల్లలేమో ఇంట్లో మరి ఎట్లా అని అరు సందు నాగల సందు నాలుగిరికి సమానం అయిపోయింది అప్పుడు ఆ రాజుకు మామా ఇక తప్పదంటావా శారదకు నువ్వు కావాలయ్యా నా పానం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నాదా పిల్లల భయం అని ఆనాడు మా తల్లి పాడి గొర్రెల సందం పండుకున్నదే రాజు కడగ చేత పట్టినాడు అయ్యా కడగ చేత పట్టినాడు భార్య ముందు పట్టుకొని పాలము ఇంటి అయ్యో ప్రాణం ఇంతంటే
అబ్బాబా రాదు వినడికన కడగం లేవాటినారా కడగం లేవాటినప్పుడు ఆ బిడ్డ వినడికన కడుపుకు అన్నం లేదు కదా అన్నం లేకుండా ఆకలితో ఉన్న బిడ్డ ఏంది కావచ్చు ఒక్కసారి లేచింది లేచే వరకల్లా పాపగారి వాడు వినడికన గొంతు మీద దెబ్బ పెట్టి ఆ కడగంలో పెట్టే వరకల్లా రక్తం వినడికన చూడు సిలిసిన రక్తం సిమ్మిచ్చిపోతాను రక్తాన్ని చూసింది బిడ్డ ఒకసారి ఆన వరకల్లా రక్తం చూసిన బిడ్డ వినడికన కదా గొంత ఆగిపోయింది బిడ్డ గజ 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 వణుకుతాంది దప్పని ఇప్పుడు మా అన్నం లేపుతున్నా అయ్యో అవ్వని పోతే మా అన్నం చంపుతాడు మా నాయన వాడు పాపాత్తుడు అయ్యిండు నేను పోదునా కన్ను చంపుతాడు అని ఆ కన్న తల్లిని చంపుతుంటే కళ్ళారు చూసింది ఆ బిడ్డ వినడికన చూడ నాగబాల మరి నేను లేచిన సంగతి మా బాపు తెలియద్దని లేపుదామంటే ఆ బిడ్డకు మాట వస్తలేదు ఆ రక్తాన్ని చూసి ఒకటిసారి గొంత ఆగిపోయింది కాబట్టి అన్న దగ్గరికి వచ్చింది పండుకునేటప్పుడు గద గద వనుకుతుంది ఆ పిల్లవు పండుకుంటే నిద్ర ఎట్లా పడుతుంది దద్దర ఇల్లు తల్లి ఆ బిడ్డ ఎవరు చూడలేదు అనుకున్న రారాజు నలదూత మహారాజే అన్న పక్క పండి వండుకుంటుంది ఆ పిల్ల పంట నిద్ర పడతలేదు గద 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 వణుకుతుంది అయ్యో భగవంతాన్ని శాంతి దరుచుకుంటుంది తల గుద్దుకుంటుంది ఆ బిడ్డ శారదా ఓ బాబో నువ్వు దంపు అంటే రంపినానే ఓ బాబో దంపు అంటే రంపినానే ఓ బాబో ఇప్పటికప్పటికి అందరూ అమ్మడాలి సంపు అందరిలో పాపం కానీ సంపిన వాళ్ళకి ఏ పాపం లేదు ఎప్పుడైనా సంపు అందరికి ఏ పాపం కానీ సంపినలకి ఏం పాపం ఉంటుంది ఎందుకెరికేనా సాగులలో కానీ మంగళలో కానీ ఏం చేస్తారు ఇటువంటి పండుగ అవుతుంది ఏడని కోసానికి వస్తారు కదా ఆ కత్తి పట్టుకుంటాడు గొర్రెని పట్టుకుంటాడు ఇంటి యజమాని అడుగుతాడు వయ్యా కోస్తానా వయ్యా కోస్తానా ఆ 2-3 సార్లు అడుగుతాడు ఈ ఇంటి యజమాని హాకోయ్ హాకోయ్ అని ఇంట్లో నోట్లోకి వెళ్ళి మాటలు లేకపోతే కత్తి గొర్రె పెట్టాడు నువ్వు చంపు అన్నావు నేను చంపినా ఆ పాపం దాకి నువ్వే పోతావు నేనే పోతాను నేను నోరు సారి వచ్చిగా వాళ్ళ అక్కలకు నీ పెన్న చంపు అంటే పెన్న చంపుకున్న మొగోడు ఉంటాడా నేను బాగా చెప్తాడు అయిపోయింది అరిమండి చిరుమండి ఆ చంద్రమండి ఆయన మొత్తం కంటే కావాలి ఆయన మొత్తం కంటే కావాలి ఇప్పుడు నా భార్య పానం అయితే ఏం చేద్దాం నీ భార్య పానం ఏంది ఊళ్ళకెళ్ళి ఎత్తుకోవద్దండి ఊళ్ళకెళ్ళి లేదక్కువ మనిషి ఎరుకెత్తుకొని ముందు ఇప్పుడు మన ఇద్దరు ఎత్తుకోవద్దని అడిగా రాత్రి ఎవరైనా అవతలకి వస్తామని బయటకు వస్తారు ఈసారి సురేశ్వర్లు సుమరాలు బయటకు వస్తారు తామరాసంటోళ్ళు మంకాయలు బయటకు వస్తారు అవతల కవితలకు వస్తారు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇది అదే అయ్యో చాలా దేవుడు ఉన్నట్టున్నదిగా ఎందుకు పాడవాడ పొల్ల ఎన్నడు బయటకు రాంది అలాగే ఏమో పట్టుకుపోతుందని వీళ్ళు మన తొక్క పట్టుకుని వస్తారు ఈ మాట పోయి సామరాజుకు సురేష్కు మంకాయకు వీళ్ళందరూ తెలుసు మనకు వాళ్ళు ఊకుండ్రా ఏ శారదేవి ఆ రాజుభార్యను చంపిండు వాళ్ళిద్దరు చంపినా మన మాట బయట వస్తుంది మన ఇచ్చేపోతుంది మారబోతుంది ఇగో అడుగుతున్నది 4 బండలు తీసి ఆడ గోతం తవ్వు గోతలో పెడదాం వస్తుంది కొడుకుతుంది మళ్ళీ బండలు మళ్ళీ సామాన్ పడితే అయ్యా అందుకేమీ పర్వాలేదు ఇంటి బండలు తీసి ఏమో లేదనుకుంటాడు వాడాడు ఆ బిడ్డ కథ కథ వనుకుతాంది చూస్తాంటే బిడ్డ కళ్ళ ద్వారా చూస్తాంటే కన్న తల్లిని పాత్ర పెడతాంది అయ్యా గోతం ఇది వెనక గోతంలో వాటి పెట్టినారు గోతంలో వాటి పెట్టి వెనకన మళ్ళీ ఎప్పుడు బండలు వేసిన పాపగారు ఉడానికి ముగ్గులేస్తాంది Oh
సుక్కల ముఖ్య రాదు అని డెబ్బై సుక్కల ముఖ్య కాదండి నువ్వు మాట్లాడు మూడు సుక్కల మూడు సుక్కల ముఖ్యాలు కానీ డెబ్బై సుక్కల మూడు సుక్కల ముగ్గు చిన్న అంతా బాగా ఇంట్రెస్ట్ పెట్టలే 70 సుక్కల ముఖ్య సార్ 70 సుక్కల ముగ్గు వేసిన 150 సుక్కల ముగ్గు తెల్లార ముందుకు పాప కాని ఉండేవాడికి ప్రాణీసాక మరి కోతంలో పెట్టి వాళ్ళకి ముగ్గులు వేసిందా వాళ్ళకి ముగ్గులు వేసింది నా దగ్గర నేను పోతాను నా గుడిసె కాడికి రమ్మన్నది పాప కాని ఉండే గుడిసె కాడికి పోయిందో అబ్బాబా గుడిసె కాడి వేనప్పుడు రాదు ఏమనుకున్నాడు కదా ఒకవేళ నేను ఇండియా ఉంటే నా పిల్లల అనుమానం వస్తుంది అవసరం కూడా ఎవరు చూడలేదు అనుకుంటాడు కానీ ఆ బిడ్డ నాగ బాల చూసిన సంగతి నేను తెలియపాయే ఇదే గడియల కచ్చిరి కాడి పోతానని ఇద్దరు పిల్లగాళ్ళు లేవలేదు కచ్చిరి తొవలే పట్టిండు దానవో దైవరాజా రామో రామ రామ రామో రామ రామ కచ్చిరికాడికి రాని రాని గాని తెల్లంగా తెల్లారు తల్లి తెలగోలు ముత్తనే బలబల్లారు బ్రహ్మనాథుల వలకు తల్లి రకరకరకరగా పొద్దు పడిది సూర్యుడి కిరణాలు పిల్లగాని ముఖం మీద పడ్డాయిరా పిల్లగాడు నాగరాజు దిగ్గు దిగుల దిగులు పడ్డడే అవ్వా పిల్లగాడు లేచి కూర్చున్నాడు తెల్లారే ముందర గప్పుడే ఆ పిల్ల ఎవరికైనా కన్ను పడతాను చెల్లె చెల్లె అని అప్పుడు ఆ చెల్లెలు లేపే వరకు కన్న తండ్రి గొంతులు కొట్టినప్పుడు వెనక రక్తాన్ని చూసి ఆ పిల్ల వెనక రక్తాన్ని చూసే వరకల్లా గొంత అయిపోయింది చెల్లెలా చెల్లెలా అని చెల్లెలు లేవుదన్ను నాగరాజు చెల్లెగా అయ్యో చెల్లెలా 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 మా తెల్ల మాట్లాడతలే అని ఆ పిల్లగాడు నా రాజు రాజా ఎక్కడికి తెల్లవేడి రాడు బాలదేవుడు మరి అన్న మన బాపే మన అవ్వని చంపిండ్రా అన్న యువతిలో కూడుకున్నాడు అన్న ఒకటి కాళ్ళు పట్టింది మన బాప పానం తీసిండు అవన్నాడు ఇంట్లో పొంద పెట్టిండు అన్న అని చెప్పుదామంటే ఆ బిడ్డకు నోరత్తలేదే అవ్వా అల్లరారా తోడు చూడంగా మన బాపు మన పానం తీసి గోతంలో పెట్టిండు అని ఆ బిడ్డలలో లోపల ఎడుతుంది అని చెప్పదామంటే ఆ బిడ్డకు నోరత్తలేదే అవ్వా తెల్లరా
వచ్చి ఓ అన్ననాగరాజా నేను నా తోడి తెల్లే మాట్లాడినావో తెల్లే రావే తెల్లే ఓ తెల్లే నువ్వు ఎందుకు బాధపడుతున్నావా నీ కడుపు లేదన్న ముచ్చడు నేను నా తోడి తెల్లే మాట్లాడాలేవా అయ్యో నా చెల్లెకి ఏమైందో నా తండ్రి దగ్గర పోతే మా అవ్వకు ఇద్దలేదు లంకా ఇంటిలో మీ ఇద్దరు బుద్ధి కుక్కలకి ఇద్దరు పిల్లలు మా తండ్రి దగ్గర మా అమ్మని నేను అడుగుదాం అని పిల్లలు తండ్రి వేడి కట్టముందనే తండ్రి వేడి కట్టరమ్మా తండ్రి వేడి కట్టరమ్మా ఇద్దరుగా పిల్లలైనా తల్లి పిల్లలు నా పిల్ల మాట్లాడుతున్నా పిల్లగాడు నారాజు పిల్లలు తీసుకొని కత్తి వేడి కట్టరమ్మా కళ్ళ తల్లి కళ్ళ సంపక కళ్ళార విసిరాలే కళ్ళ తల్లి కచ్చిరి మీద కూర్చొని ఉన్నాడు తోడబుట్టిన రెక్క పట్టుకొని కచ్చిరి పోదామని రెక్క పట్టుకొని మీరు గుంజ పోతాంటే కళ్ళ తల్లి చూసే కాబట్టి అద్దరిల్లా అంటే తెల్లరావే తెల్లరా తెల్లరా తండ్రి ఉన్న వేడికి మన వెళ్ళి ఏంది తెల్ల నాతో మాట్లాడిందని ఏమి బాధ అడిగిందే తెల్లరా చెల్లె ఆ చెల్లె సయ్యెత్తా అంటే చెల్లె రానంట అంటే అన్న చూసిన నాగరాజు తండ్రి వేడికి వచ్చి అరే మరి పాపకారి వాడు వెనుక దాన్ని మాట పడుకొని భార్య పాన్ తీసినోడా లేక బాగా అనిపించాడు మరి వీడు సరాసుగా వచ్చాడు ఆ పోరేమో కదా కదా అనుకుంటా సైర్ చేస్తాను తప్ప నేను చూసినా మాట కూడా మాట్లాడతలేదు కదా ఇల్లే ఉన్నట్టే ఉన్నదేవా ఇట్లా చేసి అబద్ధం అని నచ్చినట్టుగా ఉండాలనుకున్నాడు ఇప్పుడుగా ఏదిరా ఇంటికాడ తెల్లారంగా లేచి మీ అవ్వ మీకు తానం పోతే అందరు బుక్కులు సంగన పెట్టుకుని బల్లలో పోయేటోళ్ళు ఇప్పుడుగా బల్లె పోకుండా కచ్చిరి గాడి కచ్చిరు ఎందుకోరా కచ్చినారు రావరా ఎందుకోరా కచ్చినారు అవ్వ మిమ్ములు ఏమన్నా లేకపోతే కొడుకు లేదా మీ అవ్వ అన్నం పెట్టలేదా మీకు దానం పోయలేదా ఏమైందిరా చెల్లి అక్కడ నువ్వు ఇక్కడ ఏమైందిరా అలా తెల్లారేసి బడిపోతే చెల్లేలేమో అంటే దద్దత తెలుస్తుంది ఆ చెల్లె లేదురా కాంచని మాట లేదు సగి చేస్తాను మన లంకం తింటున్నాం మన అవ్వకి ఇస్తలేదు నారా చెల్లె భయపడుతుంది నారా చెల్లె మాటలు వస్తలేదు అప్పుడు అనుకున్నాడు కొడుక చూసింది కావచ్చురా అది నన్ను చూస్తేనే కదా కదా వణుకుతాను అమ్మర కొడుకు ఎట్లా అయినట్టే నారా ఇల్లంతా తిరిగిన మన అవ్వకు ఇస్తలేదు తిరిగా నీ దగ్గరికి ఇట్లా రావచ్చు నీ దగ్గరికి వచ్చినావు అబద్ధం వాడిని నచ్చినట్టుండాలి మీరు పోయి శారద దగ్గరికి ఇట్లా పోవాలనుకున్నాడు బిడ్డ మీ అవ్వ ఇంటికాలే ఆరా నారా తెల్లారి వేసిన కానీ మేము చూస్తుంటే అవ్వాయి మీరు ఏ బాడపోయింది వచ్చారు నానా మీ ఇట్లా బాడపోండి ఇట్లా సందరికి నచ్చాను అట్లా వచ్చారా మీ అవ్వ ఇవరి దగ్గర నాకిడికి వచ్చింది ఇడికి వచ్చింది
ముచ్చటగా మాట్లాడినాం మళ్ళీ మీరు ఇట్లా వచ్చిగా మీ అవ్వ ఇదే పాట పడుకొని పోయింది చక్కగా మీరు ఇంటి వరకల్లా మీ అవ్వ కావచ్చు మళ్ళీ మీరు ఇంటి ఊరికి ఇట్లా పోయింది మీ అవ్వ మీరు ఇట్లా వస్తారు కదా మీ అవ్వ మీకు అడ్డవావు ఎట్లా భయపడదో కానీ సెల్లు తీసుకొని పోని అత్తను పోయి కచ్చిరి పంచి ఇంటికి వస్తా పో చెల్లె తీసుకోమన్నప్పుడు ఆ పిల్లగాడు నాగరాజు చెల్లె ఎందుకు బాధపడతారో చెల్లెరమ్మా చెల్లె రేఖ పట్టుకొని బాగా మరి ఆ చెల్లె తీసుకొని ఇంటికి వచ్చినా చెల్లె తీసుకొని ఇంటికి వచ్చే వరకు ఇంటికాడ అవ్వలేదా ఈ కచ్చిరి కన్నాడు అనుకున్నాడు అది ఇంటికి పోమని చెప్తే వాడు ఇంటికి పోతాడు అది ఇంటికి లేదు వాళ్ళు ఎక్కడికి వస్తారు నా దగ్గరికి వస్తారు మరి ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు అంజు చంపమంటే నా భార్య చంపిన ఇప్పుడు మళ్ళీ దాని దగ్గరికి దగ్గరికి అది ఏం చెప్తుందో